అందరికీ వందనాలు. ప్రియులారా, మనము ఈరోజు చివరి అంశంలోకి వస్తున్నాం. అంటే హెబ్రీ పత్రికలో 3 ప్రధానమైన భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాము. సో ఇది 2వ ప్రధాన భాగములో చివరి బైబిల్ స్టడీ. వచ్చే వారం నుంచి 3వ ప్రధాన భాగాన్ని మనము ప్రారంభిస్తాం. సో 9వ అధ్యాయము 23వ వచనం నుండి 10-18 వరకు ఈరోజు మనము చూసుకోబోతూ ఉన్నాం. వచ్చే బైబిల్ స్టడీలో 10-19 నుండి చివరి వరకు 3వ ప్రధాన భాగంలోనికి మనము ప్రవేశిస్తాం. సో నౌ వి విల్ లుక్ ఇన్ టు 9:23 to 10:18. ఇక్కడ ఉన్న అంశం ఏమిటంటే, ఈ భాగంలో యేసుక్రీస్తు అనే మధ్యవర్తి యొక్క శ్రేష్టమైన అర్పణ. సో యేసుక్రీస్తు అనే మధ్యవర్తి యొక్క శ్రేష్టమైన అర్పణ, ఎ బెటర్ sacrifice of mediator of the new covenant. అది చూస్తున్నాం. ఇందులో 5 భాగాలుగా మనము ధ్యానం చేసుకుంటాం. మొదటి భాగం 23 నుంచి 28 వచనాలు క్రీస్తు యొక్క శ్రేష్టమైన బలి. 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు పాత నిబంధన ఒక ఛాయ. 10వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు యేసుక్రీస్తు నిజస్వరూపం, యేసుక్రీస్తు బలి. 11 నుంచి 14 వచనాలు పాత నిబంధన బలి కన్నా యేసుక్రీస్తు బలి శ్రేష్టమైనది. 15 నుంచి 18 వచనాలు పాత నిబంధన యొక్క సాక్ష్యము లేదా పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం. నౌ విల్ సీ ద ఫస్ట్ వన్. 23 నుంచి 28, 9వ అధ్యాయము 23 నుంచి 28 చదువుతున్నాను. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకై పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెను నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి ప్రత్యక్షమగును. సో ఇది మనం చదివినటువంటి విషయం. ఇప్పుడు 23, 24 వచనాలు చూద్దాం. సో ఈ 23, 24 వచనాలు ఏమంటున్నాడంటే, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. బాగా గమనించండి, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఎక్కడున్నాయి? పరలోకమందు ఉన్నటువంటి వస్తువులను పోలిన వస్తువులు భూమి మీద ప్రత్యక్ష గుడారంలో ఉన్నాయి లేదా దేవాలయంలో ఉన్నాయి. ఇవి ఎట్టి బలులు కోడెలు, దూడలు, మేకల రక్తము వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అయితే పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. సో 23, 24 వచనాలు ఏమంటాడంటే, యేసు ప్రభు యొక్క బలి శ్రేష్టమైన బలి. ఎందుకంటే క్రీస్తు బలి
పరలోక సంబంధమైన వాటిని శుద్ధి చేసే శ్రేష్టమైన బలి. నువ్వు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, పరలోకములోని వస్తువులు శుద్ధి చేయబడుట అవసరమా? ఏం పాపం ఉంది నీ పరలోకములో వాటిని శుద్ధి చేయాలి? మొదటిది. రెండోది, అసలు పరలోకములో వస్తువులు ఉన్నాయా అండి? పరలోకములో ఈ వస్తువులు ఉంటాయా? ధూపవేదికలు, మందసము, ఇలాంటివన్నీ చేతో చేయబడినవి అండి. కానీ ప్రకటన గ్రంథములో యోహాను చూస్తాడు, అక్కడ ధూపవేదిక ఉన్నట్టుగా, తర్వాత బలిపీఠం ఉన్నట్లుగా, ఆల్ దీస్ థింగ్స్ హీ విల్ సీ. కానీ అవన్నీ కూడా దర్శనములో చూస్తున్నాడు. సో ఇక్కడ యూదు రబ్బీలు నమ్మేది ఏమిటంటే, పరలోకములో ఉన్నాయని, వాటిని దేవుడు మోషేకు చూపించాడని, మోషే వాటిని ఇక్కడ చేశాడు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. రబ్బీలకి ఇలాంటి చాలా అభిప్రాయాలు ఉంటాయండి. బట్ ఐ డోంట్ థింక్ ఆత్మ సంబంధమైనది పరలోకములో ఇలాంటి వస్తువులు ఉండే అవకాశం లేదు. కనుక అక్కడ రక్తాన్ని చిలకరించాల్సిన అవసరం లేదు. ఇంకోటి, యేసుప్రభువు వారు పైకి వెళ్ళినప్పుడు ఈ భూ సంబంధమైన రక్తం తీసుకెళ్లడము అండ్ ఇదంతా కూడా హేతుబద్ధంగా లేదు. ఆత్మ సంబంధమైన అంశాలకు అది ఏమాత్రం కూడా పొందికగా కనపడము లేదు. ఇట్స్ ఇన్కన్సిస్టెంట్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇక్కడ ఇంతకుముందు మనం విన్న స్టడీలో 2 వచనాలు నేను మీకు వినిపిస్తాను. ఇక్కడ ఒక క్లూ ఉంది. 18వ వచనంలో ఒక క్లూ ఉంది, 22వ వచనంలో ఒక క్లూ ఉంది. ఇది అర్థం చేసుకోవడానికి 18వ వచనంలో ఇలా అంటాడు, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పైన శుద్ధి చేయబడినది అంటే అర్థం ఏమిటంటే అండి, అక్కడ శుద్ధి చేయబడిందని అర్థం. యేసుప్రభువు అక్కడికి ప్రవేశించాడు అంటే దాని అర్థం కూడా ఆయన రక్తం తీసుకొని వెళ్ళాడని కూడా అర్థం కాదు. నాట్ దిస్ ఫిజికల్ బ్లడ్. అయితే ఇట్ ఈస్ ద ఇనాగురేషన్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ బై ద బ్లడ్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, క్రైస్ట్ హ్యాస్ ఇనాగురేటెడ్ ద న్యూ టెస్టమెంట్. అది దాని యొక్క భావం. మనం ఇంతకుముందు చదివాం ఆల్రెడీ. మరొకసారి చదువుతాం చూడండి. నిర్గమకాండము, ఎక్సోడస్ చాప్టర్ 24. ఎక్సోడస్ చాప్టర్ 24, నిర్గమకాండము 24వ అధ్యాయము 3-8 వచనాలు మనం చూస్తే, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏకశబ్దంతో ఉత్తరం ఇచ్చిరి. మోషే యెహోవా మాటలన్నీ కూడా అవన్నీ రాసిన తర్వాత 8వ వచనం, అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పిరి. 6వ వచనం, అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పళ్ళెంలలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. సరేండి. సో ఇక్కడ మనం గమనించింది ఏమిటంటే, రక్తము యొక్క ప్రోక్షణ ద్వారా పాత నిబంధన ప్రారంభించబడింది. ఇట్ వాస్ అషర్డ్ ఇన్ టు. అలాగే ఇక్కడ శుద్ధి చేయబడవలసి ఉండేను అన్న మాట అర్థం ఏమిటంటే, క్రొత్త నిబంధన ప్రారంభించబడింది. క్రైస్ట్ ఇనాగరేటెడ్ ద న్యూ కవెనెంట్ విత్ హిస్ బ్లడ్. అది ఒక అర్థం. ఇక్కడ మరొక అర్థము, ఇక్కడ 2వ క్లూ ఉంది 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవలసి ఉండెను. సో
ఇక్కడ బాగా గమనించండి, 22వ వచనంలో చెప్పింది ఏమిటి? పైన సగంలో అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్స్ 22, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడాలి, దేవాలయానికి సంబంధించిన వస్తువులు. కానీ 22లోని 2వ భాగంలో ఏమంటాడు? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. వస్తువులు ఏం పాపం చేసాయని పాప క్షమాపణ అలా కాదు. శుద్ధి చేయడం అంటే ప్రతిష్ఠించడం, దట్ ఈస్ ద మీనింగ్. కానీ 2వ భాగంలో ఏమంటాడంటే పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. పాప క్షమాపణ ఎవరికి సంబంధించింది? మనుషులకు సంబంధించింది. సో ఇక్కడ యేసుప్రభు శుద్ధి చేశాను అంటే అర్థం ఏమిటంటే మనము శుద్ధి చేయబడ్డాము అండ్ హీఈస్ రిప్రజెంటింగ్ అస్ దేర్. అది దాని అర్థం. అంటే యేసుప్రభు రక్తం చేత మనము శుద్ధి చేయబడినామని, ఆయనతో పాటు మనం పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశపెట్టబడ్డాము, పరలోకములోనికి ప్రవేశపెట్టబడ్డాము. అందుకే మనం చాలా చదువుకునే ఉంటాం. ఎఫెసీ పత్రికలో మీరు క్రీస్తుతో కూడా ఆయనతో కూడా మీరు పరలోకమందు కూర్చుండపెట్టబడి ఉన్నారు అని పాస్ట్ టెన్స్లో చెప్తాడు. సో ఇక్కడ క్రీస్తు బలి ఎంత శ్రేష్టమైందంటే పరలోక సంబంధమైన వాటిని శుద్ధి చేసేది. అంటే క్రొత్త నిబంధనని ఇనాగరేట్ చేసింది, మనల్ని రిప్రజెంట్ చేసింది. యేసుప్రభు వారు ఆ యొక్క రక్తము చిలకరిస్తున్నాడు మందసం మీద, అది జరగాలి, ప్రధాన యాజకుడు చేస్తున్నాడు. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయాలి. ఇక్కడ పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, మనందరికి బాగా తెలుసు. సో పరిసయ్యుడు, నేను ఆ సుంకర్లాగా కాదు, నేను అంతటోని మంచోడిని, దశభాగం ఇస్తున్నాను, 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, వ్యభిచారిని కాను, దొంగని కాదు, మోసగాని కాదు, చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అయ్యుండొచ్చు, మేబీ ట్రూ. సుంకరి ఏమన్నాడంటే, ప్రభువా ఆకాశము తట్టయినను కన్నులెత్తుటకు ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించుము అన్నాడు. కరుణించుము, కరుణాపీఠము. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, కరుణాపీఠాన్ని హిలస్టేరియన్ అని అంటారు గ్రీక్ భాషలో. సుంకరి తన ప్రార్థనలో వాడిన మాట ఏమిటంటే గ్రీక్ భాషలో హిలాస్మాస్. హిలాస్మాస్ అంటే ప్రాపిసియేషన్, శాంతికరమైనది, ప్రాపిసియేషన్ ప్రాయశ్చిత్తార్థమైనది. హిలస్టేరియన్ అంటే కూడా ప్రాపిసియేషన్. సో యేసు ప్రభు మన కొరకు శాంతికరమైన బలి చేశాడు, ప్రాయశ్చిత్తార్థమైన బలి చేశాడు. అది మనము అర్థం చేసుకోవాల్సింది అక్కడ. అందుకే 25-26లో ఇలా అంటాడు, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. సో సెకండ్ థింగ్, మొదటిది పరలోక సంబంధమైన వాటిని శుద్ధి చేసే శ్రేష్టమైన బలి. రెండవది యేసుక్రీస్తు యొక్క బలి మాటి మాటికి అర్పించబడని అవసరము లేనటువంటి శ్రేష్టమైన బలి. సో ఇక్కడ మనం చదివాం, ప్రధాన యాజకుడు మాటి మాటికి అర్పించాలి ఎవ్రీ ఇయర్. అంతేకాదు ప్రతిరోజు మాటి మాటికి అర్పించాలి, దానబలి మాటి మాటికి అర్పించాలి, పాప ప్రాయశ్చిత్తార్థ బలి మాటి మాటికి అర్పించాలి, అపరాధ పరిహారార్థ బలి మాటి మాటికి అర్పించాలి. ఇట్ కంటిన్యూస్, మాటి మాటికి. సో మాటి మాటికి అర్పించే అవసరము లేదు అంటాడు. పేతురు తన పత్రికలలో రాస్తాడు, మొదటి పేతురు 3వ అధ్యాయం, 1 పీటర్ చాప్టర్ 3. మూడవ అధ్యాయంలో ఇలా అంటాడు 18వ వచనములో, ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఒక్కసారే. ఎందుకు? వై ఓన్లీ వన్స్? ఒక్కసారే యేసుప్రభు యొక్క బలి ఎందుకు సరిపోయింది? మాటిమాటికి ఎందుకు అర్పించని అవసరం లేకపోయింది? వై ఒక్కసారే? ఎందుకంటే 3 కారణాలు చెప్పుకోవచ్చు మనం. మొదటి కారణం ఏమిటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిని అంగీకరించాడు. వాళ్ళ బలులను దేవుడు అంగీకరించలేదు. అందుకే మాటిమాటికి అర్పించాల్సి వచ్చేది. అంగీకరిస్తే మళ్ళీ అర్పించే అవసరం ఉండేది కాదు. రెండవది, యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వాన్ని దేవుడు అంగీకరించాడు. ప్రధాన యాజకుడు యొక్క మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదు. కాబట్టి మాటిమాటికి వెళ్ళాల్సి వచ్చింది మధ్యవర్తిగా. కానీ యేసుప్రభు ఒక్కసారి వెళ్ళాడు. ఎందుకంటే గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ హిస్ మీడియేషన్. నెంబర్ 3, ప్రభుతో పాటు మనము కూడా అంగీకరించబడ్డాము. అక్కడ ప్రధాన యాజకుడుతో వాళ్ళు అంగీకరించబడలేదు. ఎందుకంటే ఇంతకుముందు మనకు చెప్పాడు, చాలాసార్లు విన్నాం, మాటిమాటికి పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి, మాటిమాటికి. సో దీస్ ఆర్ ద 3 రీజన్స్. దీనికి రుజువు ఎక్కడుంది? దేవుడు అంగీకరించాడు యేసు ప్రభువుని అనడానికి రుజువు ఎక్కడుంది? ఫిలిప్పీ పత్రికలో ఆ రుజువు మనకు కనపడుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 9, 10, 11 వచనాలు చదువుతాను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివానును మోకాలును యేసునామములో వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. సో దేవుడు హెచ్చించాడు, తన సింహాసనం మీద కూర్చునబెట్టుకున్నాడు. దేవుడు ఆయన అంగీకరించాడు. వీళ్ళెవరికి అది దొరకలేదు. ఎందుకు అంగీకరించాడు అంటే ఆ పైన చెప్తాడు 8వ వచనంలో, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో బికాస్ ఆయన యొక్క బలి అంగీకరించబడింది. సో అందుచేత మనము అంగీకరించబడ్డాం. హెబ్రీ పత్రిక 2:8 కూడా మనం చూసాం. ఇట్ వాజ్ ఎ ఫ్రీక్వెంట్ సైటేషన్. ఇది మాటిమాటికి హెబ్రీ పత్రికలో చూస్తూ వచ్చాం. 2:8 అంటాడు, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనమును సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ అంటాడు. అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి 2వ భాగంలో. సో దేవుడు సమస్తాన్ని యేసు ప్రభువుకు లోపరిచినాడు. గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఇట్. సో ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, ఒకవేళ అలా అవ్వకపోతే జగత్ పునాది మొదలుకొని ఆయన మాటిమాటికి అర్పించబడవలసి వచ్చేది. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అంటే ఒక్కసారే వచ్చాడు, పాప నివారణ చేశాడు. యుగముల సమాప్తి అంటే ఇక్కడ యుగముల సమాప్తి అంటే యేసు ప్రభువు యుగ సమాప్తిని ప్రారంభించాడు. యుగ సమాప్తిని ఎందుకు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆయన యుగ సమాప్తిని ప్రారంభించాడనడానికి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రారంభంలో శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా నీ రాకడకు సూచనలేవి, ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని అడుగుతారు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏమిటి? యేసు ప్రభు యుగ సమాప్తిని ప్రారంభించాడు కాబట్టి నీ రాకడతో యుగ సమాప్తి అయిపోతుంది, లేదా కొత్త యుగము ప్రారంభించబడుతుంది ఈ యుగం అయిపోయి. సో యుగ సమాప్తికి సూచనలేవి, నీ 2వ రాకడకు సూచనలేవి. వాళ్ళకి అర్థమైంది యుగ సమాప్తి.
సో యుగ సమాప్తి అనేది యేసు ప్రభుతో ప్రారంభించాం. అందుకే పత్రికల్లో మనం అంత్యదినాలు 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 అని చదువుతాం. అంటే అంత్యదినాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? యేసు ప్రభు మరణంతో అంత్యదినాలు ప్రారంభించబడ్డాయి. దానికి కారణం ఏమిటి అంటే మనందరికీ తెలుసండి, బాగా తెలిసిన వాక్యం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారాలను గురించిన ప్రవచనం ఉంది. సో 70 వారాలతో అయిపోవాలి యుగం. సో 69 వారాల చివరిలో మెస్సయ్య చనిపోతాడు. ఇక 70వ వారం యుగ సమాప్తి అవ్వాలి. సో యేసు ప్రభు మరణముతో ఇంకొక వారం మిగిలింది. అంటే సో he has inaugurated the end of the age. He has not only inaugurated the New Testament, but he also inaugurated the age, end of the age. యుగ సమాప్తిని ఇనాగురేట్ చేశాడు. సో అందుకే అపోస్తులులకు అభిప్రాయం చూద్దాం ఇప్పుడు దీని గురించి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఏమంటున్నాడండి? ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. సో దాని గురించి ఇది కడవరి గడియ అంటాడు. యాకోబు ఏమంటున్నాడు చూడండి. తర్వాత పేతురు దగ్గరకు వద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు ఇలా అంటున్నాడు, వెయిట్ ఎ మినిట్. యాకోబు 5:8. యాకోబు 5:8. సారీ, ఓకే. ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి. ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి అంటాడు. మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఈ యుగము రాబో యుగం అంటే ఈ యుగానికి రాబో యుగానికి యేసు ప్రభు మధ్యలో ఉన్నారు. సో అదే అంటాడు. అంటే అది వచ్చేంత వరకు కూడా యేసు ప్రభు శ్రమ పడాల్సి వస్తుంది యుగ సమాప్తి వరకు అండి. సో అలా కాదు, ఆయనది ఒకేసారి ఆయన మరణించాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 27-28 వచనాలకు వద్దాం. యేసుక్రీస్తు బలి మానవుని యొక్క దోష శిక్షను అనుభవించినటువంటి శ్రేష్టమైన బలి. ఆ బలులేవి కూడా మానవుని యొక్క దోష శిక్షను అవి అనుభవించలేదు. యేసు ప్రభువే అనుభవించాడు. అందుకని ఆయన బలి శ్రేష్టమైనటువంటి బలి. చూడండి 27-28 వచనాలు ఇలా అంటాడు, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే ఎలాగునా మనుషులు ఒక్కసారే చనిపోవాలి అనడం ఎలాగైతే ఒక్కసారే అలాగునే అంటే మనిషి అనేవాడు ఒక్కసారే చనిపోవాలి. సో యేసు ప్రభు వారు మాటికి చనిపోతే ఆయన రెండోసారి మూడోసారి నాలుగోసారి చనిపోవాలా? అలా చనిపోకూడదే, మనిషి ఒక్కసారి చనిపోవాలి కదా. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణం కూడా ఒక్కసారే, ఓన్లీ వన్స్. ఆ తర్వాత తీర్పు జరుగును. ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆ తీర్పును ఆయన తన మీదకి తీసుకున్నాడు. ఆ తీర్పును ప్రభువు తన మీదకి అందుకే అంటాడు క్రీస్తుకు అలాగుననే కంపారిజన్. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పైనేమన్నాడు? ఒక్కసారే ప్రత్యక్షపరచబడేను అన్నాడు పై వచనములో 26లో, అంటే మొదటి రాకడలో. ఇప్పుడు రెండవసారి, అప్పుడేమో పాపము కొరకు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు పాపము లేకుండా అంటే అర్థం ఏంటి అంటే వితౌట్ దిస్ మార్టల్ బాడీ అని అర్థం అండి. ఈ యొక్క శరీరము లేకుండా. సో యేసుప్రభు మరణం ఒక్కసారేనండి. ఇఫ్ యు టేక్ క్యాథలిక్ మాస్,
మాస్ ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ద రియల్. ప్రభు మాస్ చేసినప్పుడంతా చనిపోతాడు. దట్ ఈస్ ద థియాలజీ బిహైండ్ ద మాస్. దట్ ఈస్ ద థియాలజీ బిహైండ్ ద మాస్. వాళ్ళు రొట్టె ద్రాక్షరసము ప్రీస్టే నోట్లో వేసినప్పుడు అది నిజమైన యేసుప్రభు శరీరంగా నిజమైన రక్తంగా మారుతుంది. దట్ ఈస్ దేర్ ఫెయిత్ అండి. ఇట్స్ ఎ రాంగ్ ఫెయిత్. సో అది నిజమైన మాంసము రక్తమైందంటే అర్థం ఏంటి? ఈజ్ డయింగ్ అగైన్ అండ్ అగైన్. ఈజ్ డయింగ్ అగైన్ అండ్ అగైన్. తప్పది. దట్ ఈస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే అసలు యేసు ప్రభు చేసిన బలియాగానికి విలువ లేకుండా చేశాం. చాలాసార్లు చెప్తున్నాడండి, ఒక్కసారే ఓన్లీ వన్స్ యేసు ప్రభు యొక్క మరణం. సో హీ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ఎ గ్లోరిఫైడ్ బాడీ, నాట్ విత్ ఏ మార్టల్ బాడీ. ఇలాంటి కృషించి నశించిపోయే శరీరంతో కాకుండా, పాపము లేకుండా అంటే దాని అర్థం అది మహిమపరచబడినటువంటి శరీరముతో ప్రభు రాబోతూ ఉన్నారు. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. ధర్మశాస్త్రము ఒక ఛాయ అంటాడు. ధర్మశాస్త్రము ఒక ఛాయ. 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇప్పుడు ఇక్కడ 6 విషయాలు చెప్తాడండి. 6 కారణాలు చెప్తాడు. ధర్మశాస్త్రము ఒక ఛాయ. సో ఈ 4 వచనాలు ఏమంటాడంటే, పాపములను తీసివేయు ధర్మశాస్త్రము పాపములను తీసివేయలేదు. ఎందుకు తీసివేయలేదో 6 కారణాలు చెప్తాడు. 6 కారణాలు చెప్తాడు ఎందుకు ధర్మశాస్త్రము పాపాన్ని తీసివేయలేదు. 10వ అధ్యాయం 1వ వచనం. నేను దీన్ని ఏ బి అనే 2 భాగాలు చేస్తాను. ఏలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలిదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు గనుక. అదండి నెంబర్ 1. అది నిజస్వరూపము కలది కాదు, అది ఛాయ మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ ఎ షాడో, నాట్ అన్ ఇమేజ్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ షాడో. కొలస్సీ పత్రికలో 1:15 ఏమంటాడంటే, జీసస్ ఈజ్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అంటాడు. జీసస్ ఈజ్ వెరీ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఇమేజ్ అంటే 3 డైమెన్షనల్. నీడ అనేది ఇట్ ఈస్ నాట్ 3 డైమెన్షనల్. అవుట్లైనే అర్థమవుతుంది, మధ్యలో ఏముందో ఎవరికి తెలియదండి. కానీ 3 డైమెన్షనల్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీ డీటెయిల్. కానీ నీడలో యూ విల్ అండర్స్టాండ్ ఓన్లీ. ఇప్పుడు ఒక బుక్ ఇలా పెట్టామనుకోండి, అది బుక్ నీడనా లేకపోతే ఇంకొక మ్యాగజైన్ నీడనా అర్థం కాదు. ఒకటేదో మొత్తానికి ఒక ఆకారం. సో ఇట్ ఈస్ నాట్ 3 డైమెన్షనల్. జీసస్ ఈజ్ 3 డైమెన్షనల్. ఈజ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రము ఛాయ గనుక అది పాపములను తీసివేయలేదు. తర్వాత 2వ విషయం చెప్తున్నాడు, 2వ కారణం. ఆ తర్వాత 10వ వచనం 1వ వచనంలోనే, ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని వాళ్ళు తెస్తూ ఉన్నారు అంటాడు. ఎడతెగక అర్పించబడుతున్నటువంటి బలులు, అందుకని పాపాన్ని తీసివేయలేవు. అందుకే అది ఛాయ, అది ఇట్స్ ఓన్లీ ఎ షాడో. రీజన్ నెంబర్ 3, 1వ వచనంలోనే, వాటిని తెచ్చువారికి ఎన్నడనూ సంపూర్ణ సిద్ధి కలుగా చేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే పరిశుద్ధపరచబడతారు కదా. సో ఏమంటున్నాడంటే, 3వది, వాటిని తెచ్చువారికి పాపశుద్ధి కలగదు. ఎందుకు కలగదంటే అది ఛాయ, అది షాడో. పాపాలు తీసివేయలేదు. రీజన్ నెంబర్ 4, 2వ వచనంలో అంటాడు, మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు గనక వాటిని అర్పించడం మానుదురు కదా. అంటే మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండకపోతే అర్పించడం మానుతారు. మాటికి అర్పిస్తున్నారు అంటే అర్థం ఏంటి? మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉంది అంటే మనస్సాక్షి
లో పాప జ్ఞప్తి అలాగే ఉంది, మనస్సాక్షి శుద్ధి చెయ్యబడలేదు, అందుకని అది ఛాయ. 5వ విషయం అంటాడు, పాపములు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. 3వ వచనం అంటాడు, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎవరికి? దేవునికి. అంటే మాటిమాటికి దేవునికి పాపాలు జ్ఞాపకం చేస్తున్నారు, మాటిమాటికి దేవా అని పాపాలు జ్ఞాపకం చేస్తున్నారు. కానీ మన బలి, యేసుప్రభువారు మన కొరకు చేసిన బలి, పాపములను దేవుడు మర్చిపోయాడు, తుడిచివేశాడు, కడిగి వేశాడు. వాట్ ఎ డిఫరెన్స్. అది 5వ రీజన్. 6th రీజన్ ఏలయనగా 4వ వచనంలో అంటాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము, పాపము పోదు అని అంటాడు. నా 5 నుంచి 10 వచనాలకు వద్దాం. ఇక్కడ నిజస్వరూపం, యేసు ప్రభువులో నిజస్వరూపం ఉంది అంటాడు. ఒక్కసారి అర్పించబడిన క్రీస్తు యొక్క శ్రేష్టమైన బలి ద్వారా మనము పరిశుద్ధపరచబడినాము. ఎక్కువ వివరాలు అవసరం లేదు ఇక్కడి నుంచి, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని అధ్యాయాలు ఏవేవితో చెప్తూ వచ్చాడో ఈజ్ క్లోజింగ్ ఇట్ అండ్ సమ్మింగ్ అప్, కన్క్లూజన్ ఇస్తున్నాడు, సమ్మప్ చేస్తున్నాడు ఇంతకుముందు చెప్పిన వాటన్నిటిని కూడా. సో ఇక్కడ కూడా 6 కారణాలు ఎందుకు యేసు ప్రభు యొక్క ఒక్కసారి అర్పించబడిన బలి శ్రేష్టమైన బలి, దాని ద్వారా మనం ఎందుకు పరిశుద్ధపరచబడ్డామో మళ్ళీ ఇక్కడ 6 కారణాలు చెప్తాడు. మొదటి కారణం 5వ వచనంలో, 10వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంది చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. నెంబర్ 1, ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించాడు. హీ కేమ్ ఫ్రమ్ హెవెన్. ఏ ప్రధాన యాజకుడు కూడా పరలోకం నుంచి రాలేదు. అంటే ఏ ప్రధాన యాజకుడు ఈ లోకంలోనికి ప్రవేశించలేదు, ఇక్కడే పుట్టారు. కానీ యేసుప్రభు వారు ఇక్కడ భూమి మీద పుట్టినప్పటికీ కూడా ఆయన పరలోకము నుండి వచ్చాడు, ఆయన నిత్యత్వంలో నుండి వచ్చాడు. కనుక అది శ్రేష్టమైన బలి, మన పాపములను శుద్ధి చేయగలిగే బలి. 2వ విషయం అంటాడు, ఆ క్రిందనే 5వ వచనంలో, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరాన్ని అమర్చావు అంటాడు. చూసారా, నీవు బలి అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. శరీరాన్ని అమర్చడం ఏంటి? సో ఇది కీర్తన గ్రంథంలో నుంచి కోట్ చేస్తున్నాడు. 40వ కీర్తన 6 నుంచి 8 వచనాలు. 40వ కీర్తన 6 నుంచి 8 వచనాలు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. అది ప్రవచనం. సో ఇక్కడ శరీరం అని ఉంది, అక్కడ చెవి అని ఉంది. అంటే హెబ్రీ భాషలోని బైబిల్లోనేమో చెవి అని ఉంది, ఇక్కడ హెబ్రీ పత్రికలో వాడుకున్నటువంటి పాత నిబంధన గ్రీకు పాత నిబంధన కనుక ఆ హెబ్రీ భాషలోనిది గ్రీకు భాషలో అనువదించినప్పుడు శరీరాన్ని శరీరము అని అనువదించారు, చెవిని. ఏమిటి చెవి యొక్క ప్రత్యేకత? చెవి ఈజ్ ఆల్వేస్ ఒబీడియన్స్. దట్ విల్ టాక్ అబౌట్ ఒబీడియన్స్. చెవి యొక్క ప్రత్యేకత ఏమిటి? పాత నిబంధనలో ఒక వ్యక్తి దాసుడిగా ఉన్న తర్వాత 7వ సంవత్సరము అతనికి విడుదల వస్తుంది. అతడు వెళ్ళిపోవచ్చు యజమానుడు. అప్పుడు దాసుడు వచ్చి, అయ్యా నాకు విడుదల వద్దు, నేను పోను, నేను నీ దగ్గరే ఉండిపోతాను అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ దాసుని యొక్క చెవికి రంధ్రం చేస్తారు. ఇప్పుడు ఆ రంధ్రం పడ్డప్పుడు దాని అర్థం ఏంటంటే ఇతడు ఫలాని వాడి దాసుడు. అంటే ఈ దాసుడు రాగానే ఇతన్ని అడుగుతారనమాట, ఓహో ఈ రంధ్రం ఉంది, ఫలానా వాడి దాసుడు. ఒకవేళ ఈ దాసుడు ఎక్కడికైనా పారిపోయాడు అనుకోండి, యజమానిని విడిచిపెట్టి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ దగ్గర దాసునిగా ఉంటానంటే ముందు చెవులు చూస్తాడు. చెవులు బాగుంటే దాసునిగా పెట్టుకుంటాడు. చెవుకు రంధ్రం ఉంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి పారిపోయి వచ్చావని చెప్పి అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళకి అప్పగించడమో లేకపోతే సైనికులకు అప్పగించడమో అదంతా జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ముల్కు ప్రధాన యాజకుని యొక్క దాసుడు. పేతురు ముల్కు యొక్క చెవి తెగ నరికాడు. మా గుర్తుపెట్టుకోండి. యేసుప్రభువు వారు మేడగదిలో ఒక ప్రశ్న అడిగాడు.
మీ దగ్గర ఎవరి దగ్గరైనా కత్తి ఉన్నదా అని అడిగాడు. అదేమిటండి కత్తి గురించి అడగడం ఏంటి మేడగదిలో? అప్పుడు ఒక ఆయన అంటాడు, ఒక కత్తి ఉంది అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, అది చాలును అంటాడు. దెర్ ఈజ్ సమ్ పర్పస్ బిహైండ్ ఇట్ అని వెళ్ళారు. ఇక తొందరపడాల్సింది పేతురే కదండి, ఆయనే ఆ పని చేయగలడు. సో కత్తి ఆయన దగ్గరే ఉంది, తీశాడు, చెవి నరికేశాడు. సో ఎప్పుడైతే ఆ చెవి పోయిందో వాస్ ఫ్రీ. చెవే లేదు, ఇంకా బానిసత్వం ఎక్కడది? వాస్ ఫ్రీ. ప్రధాన యాజకుడు అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదలైపోయింది, పాత నిబంధన నుంచి విడుదలైపోయింది. ఇప్పుడు యేసుప్రభు ఆ చెవి తీసి అంటిచ్చాడు. సో ఇప్పుడు అతడు ఎవరు దాసుడయ్యాడు? యేసుప్రభు దాసుడయ్యాడు. సో ప్రధాన యాజకుడు దాసుడుగానే ఈ దాసుడు ఉండాలి. సో ఇప్పుడు ప్రధాన యాజకుడు మారాడు, ఇతడు యేసుప్రభుకి దాసుడయ్యాడు. సో దట్ షోస్ త్రూ ఒబీడియన్స్ వాట్ క్రైస్ట్ కుడ్ డూ. యేసుప్రభు ఏమి చెయ్యగలిగాడు తన విధేయతతో. దట్ ఈజ్ రీజన్ నెంబర్ 2, విధేయత. మొత్తం మార్చేశాడు యేసుప్రభు తన విధేయతతో. ఆదాము తన అవిధేయతతో మొత్తం మార్చేశాడు, యేసుప్రభు తన విధేయతతో మొత్తం రివర్స్ చేసేసాడు, అంత మార్చేశాడు. రివర్స్ చేయడమే కాదు, హీ యాడెడ్ సో మెనీ న్యూ థింగ్స్, చాలా విషయాలను కలిపాడు. నౌ థర్డ్ రీజన్, 6 నుంచి 10 వచనాల వరకు ఇదంతా కూడా. సో పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము జరిగించుటకు నేను వచ్చి ఉన్నానంటిని. సో ఇదంతా చెప్తూ అంటాడు, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున చెప్పుచున్నాడు. సో అక్కడ చెప్తూ, సో ఇక్కడ ఏమండి దేవునికి ఇష్టమైన బలి 8వ వచనంలో 7 నుంచి కూడా, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. సో ఈజ్ ఒబీడియన్స్, ఆయన చిత్తము నెరవేర్చుటకు వచ్చాడు గనుక. ఎవరు కూడా దేవుని చిత్తము నెరవేర్చలేకపోయినారు, యేసు ప్రభు తప్ప. ఆయన బ్రతుకున్నప్పుడు దాని గురించి రిపీటెడ్గా చెప్పాడు. ఆయన చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారమును నాకు పానమునై ఉన్నది. దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు వచ్చి తిని. దేవా నీ చిత్తమైతే, ఈజ్ ఒబీడియన్స్. 9లో ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అక్కడ దాకా చెప్పి, ఇప్పుడు చూడండి 2వ భాగంలో, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి కనుక ఆ 2వ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేశాడు. మొదటి దానిని కొట్టివేసి ఉన్నాడు. సో యేసుప్రభు మొదటి దాన్ని కొట్టేశాడు. ఎందుకు? ఆయనకు అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉంది? ఆయనే దాన్ని ఇచ్చాడు కనుక. మనకెవరు కొట్టేసే అధికారం లేదు, ఎందుకంటే అది ఇవ్వలేదు. ఏమండి, ఆయననే ఇచ్చాడు కనుక ఆయననే దాన్ని కొట్టివేసే అధికారము ఆయనకు ఉన్నది. ఇంకొక 5వ విషయం చెప్తాడు 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పించుట ద్వారా చూసారా, ఒక్కసారే అర్పించబడిన బలి. దట్ ఈస్ 5వ రీజన్. ద రీజన్ నెంబర్ 6, 10వ వచనంలోనే 2వ భాగం. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 6 రీజన్స్. సో మొదటిది ఏమంటాడండి, పరలోకంలో నుండి వచ్చాడు. 2వది దేవుని చేత నియమించబడ్డాడు. నీవు నాకు ఒక శరీరం అమర్చితివి అంటాడు కదా, నియమించబడ్డాడు. 3వదిగా దేవునికి ఇష్టమైన బలిగా ఉన్నాడు, ఎందుకంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు. 4వది మొదటి దాన్ని కొట్టివేశాడు. 5వది ఒకేసారి అర్పించబడిన బలి. 6వది మనం పరిశుద్ధపరచబడ్డాం. సో యేసు ప్రభు యొక్క బలి శ్రేష్టమైనటువంటి బలి. ఇప్పుడు 4వ భాగంలోనికి వస్తాం, 11 నుంచి 14 వచనాలు. సో ఇక్కడ ఏమంటాడంటే, పాత నిబంధన బలి కన్నా క్రీస్తు యొక్క బలి శ్రేష్టమైనది. అగైన్ రిపీటెడ్ థాట్ ఇట్ ఈస్. ఎందుకంటే యేసుప్రభు యొక్క శ్రేష్టత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు యొక్క శ్రేష్టత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు యొక్క బలి పాత నిబంధన బలి కన్నా శ్రేష్టమైనది అంటాడు.
సో ఇక్కడ దగ్గర దగ్గర 2 కారణాలు చెప్తాడు. ఒకటి 11వ వచనంలో ఏం చెప్తాడంటే పాత నిబంధన బలి యొక్క స్వభావం చెప్తాడు. 12, 13, 14 వచనాల్లో యేసు ప్రభు బలి యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడతాడు. సో ముందు ధర్మశాస్త్రం ప్రకారము పాత నిబంధన ప్రకారం జరిగిన బలి యొక్క స్వభావం ఏంటో చెప్తాడు 11వ వచనంలో. 2 విషయాలు ఉన్నాయి అందులో. 11వ వచనంలో చూడండి, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు. సో ప్రతిదినము సేవ జరిగింది. రిపీటెడ్ థాట్ అండి. ఈజ్ కన్క్లూజన్, ఈజ్ సమ్మింగ్ అప్ హోల్ థింగ్. మాటికి దినదినం ప్రతిదినము జరిగింది. 2వ విషయం చెప్తాడు, దాని యొక్క నేచర్, స్వభావం. పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉన్నాను. సో టూ క్యారెక్టర్స్ చెప్పాడు, 2 స్వభావాలు. ఒకటి దినదినం అర్పించబడింది, 2వది పాపములను అది తీసివేయలేదు. అయితే మరి యేసుప్రభు యొక్క బలి ఏమిటి? సో ఈజ్ కాంట్రాస్టింగ్. పైన కంపేర్ చేశాడు, ఇక్కడ కాంట్రాస్ట్ చేస్తున్నాడు ఈ వచనాలు. 12 నుంచి 14 వచనాలు. సో 12వ వచనంలో అంటాడు, ఇది సదాకాలం నిలబడే బలి అంటాడు. చూడండి, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అంటాడు. సదాకాలము నిలిచుండే బలి యేసు ప్రభు యొక్క బలి. చూశారా? ముందుకు వెళ్దాం. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు 13వ వచనం చదువుతున్నాను. కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. సో సదాకాలమునకు అర్పించబడిన బలి. 2వది క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. హీ వాజ్ గ్లోరిఫైడ్. దట్ మీన్స్ గాడ్ వాజ్ టోటల్లీ సాటిస్ఫైడ్. హీ వాజ్ ప్రాపిషియేటెడ్. దేవుడు శాంతపరచబడినాడు. సో హీ వాజ్ టోటల్లీ యాక్సెప్టెడ్. అందుకని సింహాసనం మీద కూర్చున్నాడు. కింద ప్రధాన యాజకుడు నిలబడే ఉంటాడు. నిలబడి ఉందంటే యాక్టివిటీ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. కూర్చున్నాడు అంటే యాక్టివిటీ ఈజ్ ఎండెడ్. సో ప్రధాన యాజకుడు పని చేస్తూనే ఉన్నాడు, యేసు ప్రభువారు పని చేసి ముగించాడు. 14వ వచనం, ఇక్కడ 3వ విషయం చెప్తున్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సో సదాకాలమునకు మనం సంపూర్ణముగా చేయబడినాము. దట్ ఈస్ అవర్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్డ్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ అవర్ సాల్వేషన్. మన యొక్క రక్షణ నిశ్చయము చెయ్యబడినది అంటాడు. సో చివరిగా 5వ భాగంలో పాత నిబంధనలో నుంచే దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ సాక్ష్యము అంటాడు. చూడండి, చదువుతాను. సో 15 to 18 ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో హెబ్రీ పత్రిక రాసిన వ్యక్తి యెషయా చెప్పినట్టు, దావీదు చెప్పినట్టు అనకుండా మాటికి పరిశుద్ధాత్మ చెప్పినట్టు అని అంటాడు. సో ఈస్ కన్ఫర్మింగ్ దట్ ఓల్డ్ టెస్టిమెంట్ వాజ్ రిటన్ బై హోలీ స్పిరిట్. అంటే సెప్టూజియంట్ అంటే ఏ పాత నిబంధన అయితే యేసు ప్రభు కాలంలో చదువుతూ ఉన్నారో అది పరిశుద్ధాత్మ ద్వారా అంగీకరించబడినది. ఆయన అంటే ఒరిజినల్ పరిశుద్ధాత్మ దేవుడు రాయబడినాయి, తర్వాత కాపీలు చేయబడ్డాయి. సో దట్ ఈస్ అన్ అథెంటికేషన్. హెబ్రీ పత్రిక చాలా అథెంటికేట్ చేస్తుంది. హోలీ స్పిరిట్ ఈజ్ ద సోర్స్. ఏమండి, ఆయన ప్రేరేపణ ద్వారా రాశారు అన్న విషయాన్ని. ఓకే, ఏలయనగా ఆ దినముల తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే. దీని గురించి మనం బాగా డీటెయిల్గా విన్నాం. క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఇర్మియాతో చేసిన క్రొత్త నిబంధన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు. సో లెట్స్ నాట్ రిపీట్ ద ఎక్స్ప్లెనేషన్. ఆ దినములైన తర్వాత
నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమును నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాసేదను. హృదయం మీద వ్రాస్తున్నాను అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. అంటే యేసుప్రభు వారు చేసిన కార్యానికి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? పూర్వకాలంలోనే ఇచ్చాడు. ఏమని? పాపములు తీసివేస్తాడని, హృదయం మీద తన నిబంధన రాస్తాడని, వారి అక్రమములను నీకు ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. వాళ్ళవి పాప జ్ఞప్తి ఉన్నది, ఇక్కడ పాపము జ్ఞాపకము చేసుకొనడు అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడును ఉండదు. గమనించారా? ఇక ఎన్నడును ఉండదు. ఎస్, ఒక్కసారి మళ్ళీ బలి జరిగింది అంటే అర్థం ఏంటండి? పాపాలు క్షమించబడలేదని అర్థం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాస్. దిస్ ఈస్ నాట్ హియర్. అలా లేదు ఇక్కడ, మాటికి లేదు. వన్స్ ఫర్ ఆల్ హీ వాస్ కిల్డ్, వన్స్ ఫర్ ఆల్ హీ వాస్ సాక్రిఫైస్డ్. యేసు ప్రభు యొక్క బలి శ్రేష్టమైనటువంటి బలి. సో ప్రియులారా, ఇప్పటి వరకు మనము రెండవ భాగాన్ని ముగిస్తాం. యేసు ప్రభు యొక్క పరిచర్య శ్రేష్టమైన పరిచర్య. యేసు ప్రభు యొక్క యాజకత్వము శ్రేష్టమైన యాజకత్వము. యేసు ప్రభు యొక్క మధ్యవర్తిత్వము శ్రేష్టమైన మధ్యవర్తిత్వము. యేసు ప్రభు యొక్క క్రొత్త నిబంధన శ్రేష్టమైనది అనే విషయాన్ని ఇదంతా కలిపితే యేసు ప్రభు యొక్క పరిచర్య శ్రేష్టమైనది. జీసస్ ఈజ్ ద బెస్ట్ ఇన్ హిస్ మినిస్ట్రీ. ఇప్పుడు మూడవ భాగములోనికి మనం వచ్చే వారం నుంచి వెళ్తాం. సో ఇదేమిటంటే, యేసు క్రీస్తు మన నుండి విశ్వాసముతో కూడిన శ్రేష్టమైన జీవిత విధానాన్ని లేదా జీవన విధానాన్ని కోరుకుంటున్నాడు. ద డిమాండ్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ సుపీరియర్. ద డిమాండ్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ సుపీరియర్. సో 10వ అధ్యాయం 19వ వచనము నుండి 13వ అధ్యాయము 17వ వచనము వరకు. సో మనం వచ్చే వారం నుంచి 3వ భాగంలోనికి ప్రవేశిస్తాం. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలండి.